నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెయిర్ ఫాల్ అనగానే చాలామంది హైరాణ పడిపోతూ ఉంటారు. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ రాగానే మనం ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది మనము ఎప్పుడు చేయించుకోవాలి? దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ నుంచి డాక్టర్ రామ్ సుశ్రుత్ పతురి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ అండి. అసోసియేటెడ్ విత్ ఐ డ్రీమ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఈ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్. సో మనం సిరీస్ వైజ్గా కూడా ఒక్కొక్క ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్. ఇది ఎవరికైనా ఉండొచ్చు, జెంట్స్కి కావచ్చు, లేడీస్కి కావచ్చు, పిల్లల్లో చాలా మందికి కూడా ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అన్నది. ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది? మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఇక్కడ మనం టూ టర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే హెయిర్ లాస్, హెయిర్ ఫాల్. ఇవి రెండు చాలా డిఫరెంట్ టర్మినాలజీస్ అన్నమాట. హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది, అందరిలోనూ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఒక సెల్ పెరిగి పెద్దదయ్యి ముసలిదైపోయాక అది ఊడిపోతుంది అన్నమాట. సో ఒక హెయిర్ ఫాలికల్ ఉంటే ఒక హెయిర్ సెల్ కింద స్టార్ట్ అయ్యి అది పిల్లల చిన్నగా పెరిగి పెద్దగా ఉండి మనకు ఒక లెంగ్త్ వచ్చాక, సఫిషియంట్ ఏజ్ వచ్చాక, దాని ఏజ్ టైం అయిపోయాక ఒక సర్టెన్ పీరియడ్ టీలోజన్ అంటాం. అంటే కొన్ని రోజులు ముసలి ఏజ్ కూడా ఉంటుంది, దానికి హెయిర్కి కూడా ఉంటుంది, ముసలి ఏజ్ ఉంటుంది. అది కూడా మనలాగే చిన్నపిల్లల పెరుగుద్ది, పెద్దదవుద్ది, ముసలిది అయిపోతుంది. ముసలిది అయిపోయాక ఏంటంటే కింద రూట్ దగ్గర నుండి మెల్లగా డిటాచ్ అయిపోతుంది అనమాట. డిటాచ్ అయ్యి ఊడిపోతుంది. కొన్ని రోజులు ఈ ఫాలికల్ ఏదైతే ఉందో అది కొన్ని రోజులు నిద్రపోతుంది అనమాట. నిద్రపోయి మళ్ళీ కొత్త హెయిర్ సెల్ని స్టార్ట్ చేస్తుంది. దీన్ని హెయిర్ సైకిల్ అంటాం. సో హెయిర్ ఫాల్ అనేది ఒక న్యాచురల్ ఫినామినా. సో మనకి ఏంటంటే చాలా షాంపూ బ్రాండ్స్ కానీ లేకపోతే కాస్మెటిక్ బ్రాండ్స్ కానీ అసలు హెయిర్ ఫాల్ మనిషికి జరగకూడదు, హెయిర్ అనేది అలాగే ఉండిపోతుంది అన్నట్టు క్రియేట్ చేస్తారు. బట్ హెయిర్ ఫాల్ అనేది సాధారణంగా చాలా నార్మల్ ప్రాసెస్. పర్ డే మనకి ఏంటంటే 50 to 100 హెయిర్ వరకు నార్మల్గా ఊడిపోవచ్చు అనమాట. కొందరు అంటూ ఉంటారు, నేను హెల్మెట్ పెట్టుకున్నానండి, అసలు హెల్మెట్ తీసేటప్పటికి 10 హెయిర్లు 20 హెయిర్లు ఇలా పడిపోతున్నాయి. సో ఏంటంటే మనం అది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచినప్పుడు ఏంటంటే కొంతవరకు అక్యూములేట్ అయ్యే హెయిర్ మనకు కనిపిస్తుంటుంది. లైక్ వైజ్ మనం పడుకుని లేచినప్పుడు, నిద్ర పడుకుని లేచినప్పుడు మన బెడ్ మీద 10 to 15 హెయిర్ వరకు కనిపించడం నార్మల్. సేమ్ కోమ్ చేసుకున్నప్పుడు. అండ్ మెన్లో యూజువల్లీ ఏంటంటే 2-3 డేస్కి యూజువల్లీ షాంపూ చేస్తారు. షాంపూ చేసినప్పుడు కానీ అప్పుడు ఓ 50 హెయిర్ కనపడితే నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందని కంగారు పడుతుంది. సో 50 to 100 హెయిర్ వరకు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్కి చూపించుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ హెల్దీగా ఉంటే. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. హై గ్రేడ్ ఫీవర్స్ రావు, పవర్ఫుల్ మెడికేషన్స్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్లో యూజ్ చేయడం, ఇలాంటి కొన్ని కండిషన్స్ టైంలో ఏమంటే సివియర్ బ్లడ్ లాస్ అయినప్పుడు, సివియర్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఎనీమియా ఉన్నప్పుడు, ఈ ఏజ్ ఇందాక నేను చెప్పిన హెయిర్ సైకిల్ ఏదైతే ఉందో అది పిల్లల స్టేజ్ నుండే అది డైరెక్ట్గా హెయిర్ అనేది ముసలి స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఎనాజన్ హెయిరే లాస్ట్ టర్మినల్ హెయిర్ కింద, అంటే టిలోజన్ హెయిర్ కింద ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సడన్గా ఫాల్ అయిపోతూ ఉంటుంది. దీన్ని టిలోజన్ ఎఫ్లూవియం అంటాం. అంటే నార్మల్ హెయిర్ కొన్ని కారణాల వల్ల ఎందుకో కొందుకు డ్యామేజ్ అయ్యి అది దాని న్యాచురల్ లైఫ్ సైకిల్ని మొత్తం కంప్లీట్ చేసుకోలేక ఊడిపోతుంది, స్టార్టింగ్లోనే ఊడిపోతుంది. దీన్ని టిలోజన్ ఎఫ్లూవియం అన్నమాట. ఇది కూడా నార్మల్ ఫినామినానే. దీని గురించి కూడా డ్రాస్టిక్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 months టైం ఇస్తే అది బాడీ రెక్టిఫై చేసుకుని అక్కడ నుండి మనకి నార్మల్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ టిలోజన్ ఎఫ్లూవియం అవుతున్నప్పుడు డాక్టర్ని ఎందుకు కలవాలి అనేది మెయిన్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. మరి న్యాచురల్ది అన్నారు కదా, అదే ఎందుకు కావాలి, డాక్టర్ ఏం చేస్తారు అంటే ప్రాపర్గా అక్కడ హెయిర్ ఫాలికల్ దేని వల్ల ఎఫెక్ట్ అయింది. ఫీవర్ వల్ల అయితే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, స్ట్రెస్ వల్ల కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ లాస్, సివియర్ బ్లడ్ లాస్ ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిట్లో జస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొన్నిట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొన్నిట్లో B12 డెఫిషియన్సీ ఉండొచ్చు, కొన్నిట్లో హార్మోనల్ ఫ్యాక్టర్స్ హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ ఇలాంటి PCOS కండిషన్స్ కానీ ఇలాంటివి ఉండొచ్చు అనమాట. వీటిని రెగ్యులేట్ చేస్తే కొత్త రూట్ ఏదైతే పుడుతుందో అది ఫాస్ట్గా పెరిగి థిక్గా పెరిగి హెల్దీగా పెరిగేటట్టు మెడికేషన్ ఇవ్వగలుగుతారు. ఇకపోతే హెయిర్ లాస్ అనేది ఏంటంటే ఒక పార్ట్లో కానీ లేకపోతే డిఫ్యూజ్గా కానీ జుట్టు పలచబడ్డం. అంటే ఇందాక హెయిర్ సైకిల్ ఏదైతే చెప్పానో ఒక చిన్న హెయిర్లా పెరిగి పెద్దదయ్యి ముసలిదైపోతుందని చెప్పానో
దాని తర్వాత కొన్ని రోజులు ఏదైతే ఫాలికల్ పడుకునే స్టేజ్లో ఉంటుందో అది ప్రొలాంగ్ అయిపోతుంది. పడుకునే స్టేజ్ ఏంటంటే ప్రొలాంగ్ అయిపోతుంది, పెరిగి పెద్దదయ్యే స్టేజ్ ఏమో ష్రింక్ అయిపోతుంది అన్నమాట. సో హెయిర్ ఏంటంటే పలచబడిపోతాయి, దాని థిక్నెస్ తగ్గిపోతుంది అండ్ చూస్తే గ్యాప్స్గా కనిపిస్తాం. సో హెయిర్ ఫాల్ అనేది న్యాచురల్ ఫినామినా, హెయిర్ లాస్ అనేది ఏంటంటే ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాల్సిన ఫినామినా. మోస్ట్ కామనెస్ట్ కాజెస్ హెయిర్ లాస్కి ఎందుకు అవుతాయంటే ఒకటి బట్టతల, ఆండ్రోజెంటిక్ ఎలోపీషియా అంటాం. నెక్స్ట్ ఏంటంటే మన ప్యాచెస్లా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, ఎలోపీషియా ఎరెటా, పెయిన్ కొరుకుడు అంటాం. అది ఒక్కొక్కసారి డిఫ్యూజ్గా కూడా అవుతూ ఉంటుంది, ఒక ప్యాచ్లా కాకుండా తల మొత్తం పల్చగా ఊడిపోవడం, ఇక్కడ హైబ్రోస్ పోవడం, ముస్టాచ్ పోవడం, బియర్డ్ మీద పోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అది హెయిర్ లాస్ అయ్యే కండిషన్స్. ఇంకా పెథలాజికల్ కండిషన్స్ చాలా ఉన్నాయి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద చాలా ఉంటుంది. అయితే సార్ ఇందాక మీరు చెప్పారు షాంపూ వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది ఇది అది అనేసి. బేసిక్గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే షాంపూ అనేది డైల్యూట్ చేసి వాడుకోవాలి అనేసి మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఏ షాంపూ అయినా సరే డైల్యూట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందా, లేదంటే షాంపూ మనము కొనుక్కునే ముందు అందులో మనం పర్టికులర్గా ఏది అబ్జర్వ్ చేసి తీసుకోవాలని? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇదేంటంటే షాంపూకి ఒక బ్రీఫ్ నేను ఒక సింపుల్ ఫ్లో చార్ట్ చెప్పేస్తాను. ఇదేంటంటే ఎవరైనా పాటించవచ్చు అనమాట. సో మనం ఒక 3 days స్నానం చేయకుండా ఉండాలి. తల స్నానం చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మనది ఏ టైప్ ఆఫ్ స్కాల్ప్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే కొందరికి ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, అంటే నార్మల్గానే బాగా జిడ్డుగా ఉండి జుట్టంతా అణిగిపోయినట్టుండి ఆయిలీనెస్ తెలిసిపోతూ ఉంటుంది. కొందరిది డ్రై స్కాల్ప్ ఉంటుంది అనమాట, అంటే 3 daysలో కూడా వాళ్ళకి పెద్ద ఏం లాదు, టిష్యూ పెట్టినా కూడా ఏం నూనె అంటుకున్నట్టు ఉంటుంది. థర్డ్ది కాంబినేషన్ స్కాల్ప్. ఇది ఒక పద్ధతి షాంపూ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇదొక క్రైటీరియా. రెండో క్రైటీరియా చూసుకోవాల్సింది ఏంటంటే మన హెయిర్ థిక్నెస్ ఎలా ఉంది. నార్మల్గా ఇప్పుడు మన 5 fingers ఉన్నాయి కదండి, ఇది బాగా సన్నగా ఉన్న ఫింగర్, ఇది థిక్గా ఉన్న ఫింగర్. ఇలా థిక్గా ఉన్న హెయిరా లేదా ఇలా సన్నగా ఉన్న హెయిర్ అనేది కూడా మనం మన బ్రెయిన్లో పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే ఎవరికైతే ఆయిలీ స్కాల్ప్ ఉందో వీళ్ళకి ఏంటంటే మోర్ లెదర్ కంటైనింగ్ షాంపూస్లో ఏంటంటే కొంచెం మనకి సల్ఫేట్స్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవేం చేస్తాయంటే ఆ లెదర్తో పాటు ఆయిల్నెస్ని రిమూవ్ చేసేస్తాయి. సో వాళ్ళు ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు మోర్ నురగొచ్చే షాంపూస్ వాడుకుంటూ ఉండాలి. ఓకే, డ్రై స్కాల్ప్ వాళ్ళకి కొంచెం మాయిశ్చరైజర్ బేస్డ్ షాంపూస్, కండిషనర్ బేస్డ్ షాంపూస్ వాడుకుంటూ ఉండాలి. మిక్స్డ్ వాళ్ళకి ఏంటంటే ఏ షాంపూ వాడుకున్నా పర్లేదు, కానీ ఫ్రీక్వెన్సీ అనేది ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు మాత్రం బాగా ఆయిలీగా ఉంటుంది, కొన్ని రోజులు మాత్రం డ్రైగా ఉంటుంది. సో ఎపిసోడ్స్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు తలస్నానం చేస్తున్నాం అనేది ఆల్టర్ చేసుకుంటూ వాళ్ళు వాడుకోవచ్చు. ఇకపోతే థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. సన్నగా ఉన్న వాళ్ళకి వాల్యూమైజింగ్ షాంపూస్ అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన హెయిర్ షాఫ్ట్ మీద సన్నటి కండిషనర్ కోటింగ్లా ఫామ్ చేస్తాయి, కొంచెం థిక్గా కనిపించేటట్టు చేస్తాయి. ఓకే, థిక్గా హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హైడ్రేటింగ్ షాంపూస్. ఇదేం చేస్తుంది, జుట్టు మీద ఒక ఇందాకలాగా పల్చడి కోటింగ్ ఫామ్ చేస్తూ అది దాన్ని మంచి షైనీ టెక్స్చర్ వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. సో ఇది తెలుసుకున్నదంటే హెయిర్కి ఏ షాంపూ వెతుక్కోవాలి అనే సీక్రెట్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ నరిషింగ్ షాంపూస్, స్ట్రెంగ్తనింగ్ షాంపూస్, ఇవన్నీ ఏంటంటే కొంచెం మార్కెటింగ్ జిమిక్స్ అనేవి ఉంటాయి. సైన్స్ పరంగా ఏంటంటే వాటి కాన్సన్ట్రేషన్స్ సరిపోవు అనమాట. ఒక రూట్ అనేది ఏంటంటే మన హెయిర్ ఫాలికల్ ఉందంటే దాంట్లో మనం ఎప్పుడైనా ఊడిపోతే చిన్న బల్బ్ చూస్తాం, తెల్లటి బల్బ్, కేవలం అది మాత్రమే మన హెయిర్లో బతికున్న పార్ట్ అనమాట. సో అది చాలా 3-4 millimeters డీప్ ఉంటుంది మన స్కిన్లో. మనం పెట్టుకున్న 5 నిమిషాల్లో ఆ కెమికల్ కిందకి వెళ్ళి బయోటిన్ వెళ్ళిపోయి లేకపోతే కాఫీ వెళ్ళిపోయి అక్కడ నుండి 5 minutesలో దానికి ఎఫెక్ట్ ఇచ్చేసేంత దాని కాన్సన్ట్రేషన్స్ షాంపూలో ఉండవు. సో స్ట్రెంగ్తనింగ్ షాంపూస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం మార్కెటింగ్ ట్రిక్ ఉంటుంది, అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఏంటంటే షాంపూని, మీరు అడిగిన క్వశ్చన్, షాంపూని డైల్యూట్ చేసుకుంటే మంచిదా కాదా? ఎప్పుడైతే మనకి నేను చెప్పే 4 కెమికల్స్ ఉంటాయి. ఫస్ట్ సల్ఫేట్స్, పారాబెన్స్, నెక్స్ట్ థాలేట్స్ అండ్ ఫార్మాల్డిహైడ్. మనం షాంపూలో కంటెంట్స్ చూస్తే ఇవి ఖచ్చితంగా ఉంటాయి. వీటి కాన్సన్ట్రేషన్స్ కంపారిటివ్లీ
యూజువల్లీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా మనకి ఈ కాన్సన్ట్రేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తే దానికి ఈక్వల్ కాన్సన్ట్రేషన్లో మనం మిక్స్ చేసుకోమని వాటర్ మిక్స్ చేయమని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు పారాబెన్స్ అనేది ఉంది. పారాబెన్స్ అనేది ఏంటంటే దీనికి 2 టైప్స్ ఆఫ్ ఇంప్లికేషన్స్. ఒకటి హార్మోనల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అంటారు. నెక్స్ట్ ఏంటంటే కార్సినోజెనిక్ ఇంప్లికేషన్స్, అంటే క్యాన్సర్ కాజింగ్ ఇవి ఉంటాయి అంటారు. కానీ మనం షాంపూలోంచి వీటిని తీయలేము, ఎందుకంటే వాటి రోల్ వాటికి ఉంది. ఇందాక నేను చెప్పిన సల్ఫేట్స్, సోడియం లారెల్ సల్ఫేట్, అమోనియం లారెల్ సల్ఫేట్, లారెత్ సల్ఫేట్, ఇవి లెదర్ ప్రొడ్యూసింగ్. అది లెదర్ ప్రొడ్యూస్ చేయలేదని మన తలస్నానం చేసిన ఫీల్ కూడా రాదన్నమాట. సో ఇందాక చెప్పినట్టు పారాబెన్స్ అయితే మిథైల్, ఇథైల్, బ్యూటైల్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ పారాబెన్స్లు ఉన్నాయి. సో కొన్ని యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే వీటి కాన్సన్ట్రేషన్ 0.19% మాత్రం ఉంటే సేఫ్ అని యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ ఇంకా ఫర్దర్గా మనం డైల్యూట్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఒకవేళ 19% ఉంటే మనం హాఫ్ కలుపుకుంటే ఇంకొంచెం డైల్యూట్ అవుతుంది అనే ఒక రీజన్తో ఏంటంటే మనం డైల్యూట్ చేసుకుని వాడుకోవడం మంచిది అని చెప్తా ఉంటాం. సో ఏ షాంపూనన్నా డైల్యూట్ చేసుకోవచ్చు, డైల్యూట్ చేసుకుని వాడుకోవడం వల్ల మంచిది తప్పించి చెడే ఉంటుంది. ఓకే, అయితే సార్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంటర్వ్యూ అనగానే మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఒక క్వశ్చన్ ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే తను అంటున్నారు, మా ఫ్యామిలీలో ఆల్రెడీ బాల్ హెడ్ అనేది ఉన్నది. సో ఇప్పుడు నా వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఆల్రెడీ నాకు కొద్దిగా హెయిర్ పల్చబడింది. సో నాకు కూడా ఏమైనా బాల్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుందా? దీన్ని నేను ముందుగా ఏమైనా జాగ్రత్త పడితే దీన్ని నివారించుకోవచ్చా అన్న క్వశ్చన్ అయితే వచ్చింది. అబ్బాయి అండి? అబ్బాయి అండి. సో ఇదేంటంటే ఖచ్చితంగా బట్టతల అనేది ఏంటంటే 100 మెన్ అనేది ఉంటే 60 మెన్కి ప్రోన్ ఫర్ బాల్డింగ్. ఎందుకంటే అండ్ ఇది మోర్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్లోకి వస్తే అండ్ పాలీజెనిక్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటా ఉంటాయి. ఈ జీన్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్గా ఆ జెనెటిక్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. సో ఒకే విధంగా జరుగుతుంది అని లేదు. అంటే జీన్ డిలీషన్ వల్ల జరగవచ్చు, జీన్ మ్యూటేషన్ వల్ల జరగవచ్చు, జీన్ పాలిమార్ఫిజం అని ఉంటుంది దానివల్ల జరగవచ్చు. ఇలా పాలిమోడల్ ఎన్నో విధాలుగా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇది మేల్ రిలేటెడ్ సెక్స్ క్రోమోజోమ్. అంటే మన బాడీలో కొన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ప్రతి సెల్లోనూ క్రోమోజోమ్స్ ఉంటాయి. దీంట్లో సెక్స్ క్రోమోజోమ్స్ కొన్ని ఉంటాయి. ఇది మేల్కి సంబంధించిన సెక్స్ క్రోమోజోమ్లో ఖచ్చితంగా దీని పొజిషన్ ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే ఫాస్ట్గా మెన్లోకి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకని ఈ మెన్కి ఈజీగా, అంటే మీ ఫాదర్కి ఉందంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, బట్ యు ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ టు హ్యావ్ బాల్డ్నెస్ అనేది క్లియర్గా చెప్పొచ్చు అనమాట. బాల్డ్నెస్ని ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉండాలంటే మా నాన్నగారికి కానీ, మా తాతగారికి కానీ, మా పెద్దనాన్నగారికి ఉందండి, మా మామయ్యకి ఉంది, లేదా మా పెద్ద తాతగారికి ఉంది. మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే అద్దంలో తలదూకుంటున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. స్నానం చేసిన వెంటనే పల్చగా గ్యాప్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి. కొందరు అదృష్టవంతులకి ఏంటంటే ఫ్రంట్ లైన్ పోతూ ఉంటుంది, సైడ్స్ వెళ్తూ ఉంటాయి, వీళ్ళకి తెలుస్తుంది నాకు వచ్చేస్తుంది బట్టతల అని. కొందరికి ఏంటంటే ఈ రీజన్లో పోతూ ఉంటుంది, పాపం వీళ్ళకి అంత తెలియదు అనమాట. ఏదో రోజు కనిపించదు కనుక, అంత ఇస్థెటిక్గా మనం రోజు చూసుకోం కనుక ఎవరో ఒకళ్ళు చూసి ఏంట్రా ఇక్కడ పలచబడింది అంటే చెప్పించి ఆ ఏరియాని అంత మనం అబ్జర్వ్ చేయము కనుక. సో కొంచెం ఈజీగా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. హెయిర్ ఫాల్ అవ్వదు. నెక్స్ట్ పాపం ఏంటంటే ఏదో వరుసగా జుట్టు ఊడిపోతుంది అనుకోండి, వాళ్ళు తెలుస్తుంది ఏదో ప్రాబ్లం వచ్చింది అని. ఇదేంటంటే మెల్లమెల్లగా పలచబడుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ సింపుల్ థింగ్ డైలీ తలస్నానం, అదే ఎప్పుడైతే తలస్నానం చేస్తారో నీట్గా మిర్రర్లో గ్యాప్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అవి నార్మల్ గ్యాప్సా కాదా అనేది చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఇది మోస్ట్ కామనెస్ట్ ఫార్మ్ ఆఫ్ బాల్నెస్. డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది ఉంటుంది, అంటే మొత్తం ఏరియాని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఇస్ మచ్ మోర్ కామన్ అనమాట. ఇది ఫస్ట్ ఏంటంటే ఇలా సైడ్స్ వెళ్ళడం, ఈ ఇక్కడ నడినటి దగ్గర సుడి దగ్గర పలచపడడం, ఇవి కామన్ సైన్స్. వీళ్ళు ఫాస్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే మెడికేషన్స్ ద్వారా ఖచ్చితంగా దాన్ని ఆపలేరు కానీ కంట్రోల్ చేసుకోగలుగుతారు. బాల్నెస్ దాని అనేది ఏంటంటే ఒక మేల్ హార్మోన్కి సంబంధించిన డిజార్డర్. మేల్ హార్మోన్ ఏమవుతుంది, మన టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్. ఇది పెరిఫరల్ టిష్యూస్లోకి వచ్చి 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా DHT అనే దాని కింద కన్వర్ట్ అవుతుంది. ఇది హెయిర్కి అవసరం లేదా అంటే చాలా ఇంపార్టెంట్, నార్మల్గా హెయిర్ పెరగడానికి కూడా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చిన్న మ్యూటేషన్స్ వల్ల ఏమవుతుందంటే
ఇది రావడం వల్ల అక్కడ హెయిర్ కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పార్ట్లో ఉన్న హెయిర్ మాత్రమే, మనకి ఈ పార్ట్లో ఉన్న హెయిర్ మాత్రమే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది. అదే ఇలా ఉన్న హెయిర్కి, బియర్డ్ హెయిర్కి, వీటన్నిటికి మళ్ళీ ఇది డిహెచ్టీ లేకపోతే ఇవి రావు అనమాట. సో డిహెచ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని దేని తప్పు కాదు, కానీ ఇక్కడ ఉన్న హెయిర్కి దానికి కొంచెం రిలేషన్ మిస్ మ్యాచ్ ఉంది. సో ఆ డిహెచ్టీ వల్ల అది పలచబడుతూ ఉంటుంది. సో ఆ మేల్ హార్మోన్ ఎప్పుడైతే ఎంతవరకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో అప్పుడు వరకు ఈ బాల్డింగ్ ప్రాసెస్ అనేది అతనిలో జరుగుతూ ఉంటుంది. అందుకని మెడికేషన్స్ కూడా చాలా రోజులు వాడాల్సి ఉంటుంది. ఓకే. ఈ బాల్డింగ్ ప్రాసెస్ కూడా ఏంటంటే కొందరికి 20ల్లో స్టార్ట్ అవుతుంది, కొందరికి 40ల్లో స్టార్ట్ అవుతుంది, కొందరు 60ల్లో స్టార్ట్ అవుతుంది. ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఆ జీన్ మ్యూటేషన్ అనేది ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం చెప్పలేం అనమాట. కానీ మన మారిపోతున్న లైఫ్ స్టైల్స్, పొల్యూషన్స్, ఇవన్నీ ఏంటంటే ఎపిజెనెటిక్స్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్, అంటే అసలు జీన్ ఉన్న దానికన్నా పక్కనున్న మిగతా ఫ్యాక్టర్స్ ఈ జీన్ని ప్రొవోక్ చేస్తూ ఉంటాయి. మనం లైఫ్ స్టైల్ కండిషన్స్ కానీ, మనం తింటున్న మైక్రో ప్లాస్టిక్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే అసలు బాల్డింగ్ జీన్ని కొన్ని రోజులు డిలే చేద్దాం అనుకున్న బాల్డింగ్ జీన్ని కూడా దాన్ని ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఖచ్చితంగా ఒక రోల్ అనేది ప్లే చేస్తాం. ఓకే. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. అయితే సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్. డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే నాకు మీ ఫాదరే గుర్తొస్తారు. చాలా ఫేమస్ పర్సన్, చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సో మీరు కూడా ఇప్పుడు అదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు అనిపించింది మీకు మరి ఇదే తీసుకోవాలి అని? ఒకటి పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ ఫీల్డ్లో మాకు చాలా ఎక్కువ కనిపించింది. ఓకే. సో మా క్లినిక్ ఏంటంటే ఆల్మోస్ట్ 20-25 years నుండి సేమ్ ప్లేస్లో వీ వర్ దేర్ సిన్స్ ఆల్మోస్ట్ 20-25 years. అండ్ మా క్లయింట్స్తో రిలేషన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా ఏంటంటే 10 years బ్యాక్ చేయించుకున్న క్లయింట్ వచ్చి నాకు అప్పుడు బాగానే ఉండింది, ఇప్పుడు కొంచెం పాల్చిపడుతుంది, ఇక్కడ కొన్ని గ్రాఫ్స్ చేయగలుగుతారా అని. సో ఎవరు మేము చేయించుకున్నాము, మేము డిసప్పాయింట్ అయ్యాము అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పీపుల్ ఆర్ మోర్ హ్యాపీ. ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది పర్టికులర్ వే ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ పాపం నీడ్ ఉన్నది కూడా చాలా అక్యూట్ స్టేజెస్లో. ఇప్పుడు 24-25 టైంకి సివియర్ బాల్డ్నెస్ వచ్చిన ఒక అతనికి వీ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విత్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ నోబెల్ ప్రొఫెషన్లో ఇదొక మేము చేయగలిగే హెల్ప్. తనకి ఏదైతే ఒక ఎర్లీ ఏజ్లో తను ఎప్పుడైతే గ్లామర్గా ఉండాలో ఆ టైంకి తనకి తన మిస్టేక్ ఏం లేకుండా హెయిర్ లాస్ అయినప్పుడు వీ కెన్ గివ్ బ్యాక్ హిస్ హెయిర్, లుక్, కాన్ఫిడెన్స్ తనకి ఎంతో కొంత కంప్లీట్గా పైన కొంతగానో ఇవ్వగలిగితే హీల్ బీ మచ్ మోర్ హ్యాపీ త్రూ వర్డ్స్ హిస్ లైఫ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది మంది ఫస్ట్ సిరీస్ కాబట్టి మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.